కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ సమన్వయంపై చర్చించారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించిన పొలిట్ బ్యూరో సభ్యులు మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవుల్లో రికమెండేషన్లకు తావివ్వొద్దని, కేవలం పార్టీ కోసం చేసిన సేవను బట్టే పదవులు ఇచ్చేలా చూడాలన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 3 పార్టీల నేతలకు సముచిత స్థానం కల్పించి త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జన్మభూమి 2 కార్యక్రమం ప్రారంభించబోతుండటంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో డిసైడ్ అయింది. పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు అధినేత చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 55 రోజుల పాలన తర్వాత తొలిసారిగా సమావేశమైన తెలుగుదేశం పొలిట్ బ్యూరో చాలా కీలకమైన అంశాలపైన దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉండే ఖచ్చితమైన సంబంధాన్ని ఖచ్చితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుంది. పాలన పార్టీ పరంగా తీసుకున్న గతంలో పార్టీ పరంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా, పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, పార్టీ నేతలు దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్లాల్సిన కార్యక్రమాన్ని గురించి చాలా కీలకమైన చర్చ జరిగింది. అదేవిధంగా నామినేషన్ల పదవులకు సంబంధించి, ఎందుకంటే పదవులు దాదాపు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పదవులు ఈ రోజు రేపు అని ఆశిస్తున్న చాలామంది ఎప్పటి నుంచి పదవులు వస్తాయన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఇక్కడికి గ్రీవెన్స్ వస్తున్న పార్టీ ఆఫీస్కి వస్తున్న గ్రీవెన్స్లో దాదాపు 80% అన్ని నామినేటెడ్ పదవుల కోసమే ప్రతి శనివారం ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి పార్టీ అధ్యక్షుని హోదాలో చంద్రబాబు వస్తున్నా అక్కడికి ఎక్కువ మంది పార్టీ నేతలు వస్తున్నారు. చాలామంది తమ వ్యక్తిగత అలాగే సామాజిక సమస్యలు చెప్తున్నప్పటికీ కూడా వాటిలో కూడా మెజారిటీ వచ్చి పార్టీ నామినేటెడ్ పదవులకు సంబంధించి గ్రీవెన్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిని అడ్రస్ చేయడానికి కొంత కీలకమైన చర్చ జరిగింది. అయితే అందులో దశల వారీగా నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుంది. దాదాపు 1600 నామినేటెడ్ పదవులు ఉన్నాయి. వాటిని అందరికీ ఇచ్చే అవకాశం వీలైనంత వరకు వాటిని ఎవరైతే ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తుంటారో పార్టీకి వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయన్న భరోసా కల్పించండి. కాకపోతే దశల వారీగా దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా పార్టీ దీనికోసం చాలామంది పొత్తుల సమయంలో త్యాగాలు చేశారు. 31 మంది తమకి పోటీ చేసే అర్హతని కోల్పోయి ఇతర పార్టీలకి అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో మిత్రపక్షాలకు కూడా పార్టీ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఈ కూటమిలో 3 పార్టీలకి సముచితంగా పదవులు దక్కేలాగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా ఎవరైనా నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకి ఇది ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా నామినేటెడ్ పదవి ఇచ్చి తీరుతామని చెప్పే భరోసా కల్పించమని చెప్పి పార్టీ అధినేత చెప్పినట్టుగా సమాచారం. అదే సమయంలో సభ్యత్వానికి సంబంధించి చాలా కీలకమైన డిస్కషన్ జరిగింది. సభ్యత్వ రుసుము 100 రూపాయల దాకా పెట్టి 5 లక్షల వరకు పరిహారం, ఒకవేళ ఆ కుటుంబానికి ఏదైనా ఆపద కలిగితే 5 లక్షల వరకు పరిహారాన్ని అందించే ప్రక్రియని తొలిసారిగా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఉన్నప్పటికీ కూడా దాని అమౌంట్ని 5 లక్షలు పెంచడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 2-3 లక్షలుగా ఉన్న అమౌంట్ని 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సందర్భం ఇప్పుడు కనిపిస్తుంది. అదే సందర్భంలో పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్టీకి సంబంధించిన బలోపేతానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని రివైవ్ చేయాల్సిన అవసరాన్ని, అక్కడ ఏ విధంగా ముందుకెళ్లాలనే స్ట్రాటజీని తీసుకునే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఇక్కడ అధికార పార్టీ ముందుకు వెళ్లే క్రమంలో ప్రతిపక్షం నుంచి వస్తున్న సవాళ్ళని, ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాలని ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు స్పందించే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో జన్మభూమి లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు తమ రాష్ట్రానికి లేకపోతే తమ ప్రాంతానికి కొంత ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ముందుకు వెళ్ళాలి. అట్లాంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలన్న ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. సో ఇట్లాంటి కీలకమైన నిర్ణయాలతో ఈరోజు పొలిట్ బ్యూరో ముగిసింది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి అక్కడ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దాని మీద కూడా చర్చించారు. ఆ అభ్యర్థిని కూడా ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. థాంక్యూ. స్టూడియో.